ఆ దేవాలయంలో శివలింగం ప్రత్యేకం, కానీ అక్కడి కోనేరు ప్రమాదకరం. నెల రోజుల కిందటి వరకు ఆ యొక్క కోనేరులో స్నానాలు ఆచరించడానికి పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఇప్పుడు ఎందుకు ఆ కోనేరును మూసివేశారు? అసలు ఆ కోనేరు కింద ఏముంది? ఆ గుడి ఎక్కడ ఉంది? ఈరోజు మన స్పెషల్ స్టోరీ. ఈరోజు మేము కల్వకుర్తికి 15 కిలోమీటర్ల దూరంలో వెల్దండ మండలంలో ఉన్నటువంటి శ్రీ అంబ రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నాము. ఈ యొక్క ఆలయం 7 గుండాలను కలిగి ఉండడం వలన ఈ యొక్క దేవాలయానికి గుండాల అని పేరు రావడం జరిగింది. ఇక్కడ శివలింగానికి దక్షిణ కాశీ శివలింగంగా కూడా పిలుస్తూ ఉంటారు. అక్కడ ఉన్న శివలింగంతో సమానంగా ఈ యొక్క శివలింగాన్ని భావిస్తూ ఉంటారు. 15వ శతాబ్దంలో దక్షిణాన్ని పాలించిన రాష్ట్ర మహాకూటమి రాజు విహారయాత్రకు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ 7 గుండాలలో వస్తున్నటువంటి భూగర్భ జలాలను చూసి, అదే విధంగా స్వయంగా ఇక్కడ వెలిసినటువంటి విమలింగేశ్వర స్వామిని చూసి మంత్రముగ్ధుడై ఇక్కడ ఆయన ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణాసురుని హతమార్చిన తర్వాత రావణాసురుని యొక్క ఆత్మ శ్రీరామచంద్రుడిని వెంబడిస్తూ వచ్చింది. దీనికి కారణం ఏంటని శ్రీరామచంద్రుడు తన కులగురువు అయినటువంటి వశిష్ఠ గురువు గారిని అడగడం జరిగింది. అప్పుడు ఆయన రావణాసురుడు ఒక బ్రాహ్మణుడు, బ్రాహ్మణహత్య మహాపాపం కాబట్టి నీవు వెంటనే శివలింగాన్ని పూజించడం వలన ఆ యొక్క దోషం తొలగుతుంది అని చెప్పడం జరిగింది. అప్పుడు శ్రీరామచంద్రుడు తన బాణం ఎక్కుపెట్టి వదిలినప్పుడు అవి సాక్షాత్తు ఇక్కడ గుండాల అనే ప్రదేశంలో పడి ఇక్కడ శివలింగం భూగర్భం నుంచి వెలిసింది అనేది ఇక్కడి స్థల పురాణం చెబుతుంది. ఆ యొక్క శివలింగం భూమిలో నుంచి ఏర్పడిన తర్వాత శ్రీరాముడు ఇక్కడికి వచ్చేసి ఆ శివలింగాన్ని పూజ చేసి అయోధ్యకు బయలుదేరడం జరిగింది. ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయాన్ని దక్షిణ కాశీ దేవాలయంగా కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ శివరాత్రి రోజు 15 రోజుల పాటు ఘనంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ శివాలయానికి పక్కనే 164 అడుగుల లోతు కలిగినటువంటి కోనేరు ఉన్నది. ఇక్కడ భక్తులు ఈ యొక్క కోనేరులో స్నానం చేసి పక్కనే ఉన్న శివలింగాన్ని దర్శనం చేసుకుంటూ ఉంటారు. గత శివరాత్రి 26 రోజున యువకుడు ఈ యొక్క కోనేరులో స్నానం చేయడానికి వెళ్లి గల్లంతవ్వడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 3 రోజుల పాటు తనిఖీ చేసిన తర్వాత మోటార్లతో నీటిని బయటికి తరలించిన తర్వాత ఆ యొక్క యువకుడి శవం లభించడం జరిగింది. అప్పటి నుంచి ఈ యొక్క కోనేరును మూసివేయడం జరిగింది. శివాలయం పక్కనే ఉన్న కోనేరులోకి నిరంతరం నీరు వచ్చి చేరుతూనే ఉంటుంది. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుంది, ఏ విధంగా వెళ్తుంది అనేది ఇప్పటికీ ఎవరు కనిపెట్టలేకపోయారు. బహుశా ఇది దేవుని యొక్క సృష్టి రహస్యం అని చెప్పవచ్చు.